నమస్తే. జై శ్రీరామ్. భారతదేశ విభజనకు ఏ విద్యా సంస్థ అయితే పునాది వేసిందో అదే అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా, స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలోనే పాకిస్తాన్ సైనిక రిక్రూట్మెంట్ నోటీసు వెలువడింది. మన భారతదేశ యూనివర్సిటీలో పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ నోటీస్ బోర్డులో పెట్టి దానికి ప్రచారం కల్పించారు. ఆ ప్రచారం కల్పించిన యూనివర్సిటీనే అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అనే విషయం తెలిసినప్పుడు మనం ఎవరైనా ఖచ్చితంగా షాక్ అవుతాం. కానీ స్వాతంత్రం వచ్చిన కొత్తలో అటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఆ చోటు చేసుకున్న విషయం కేంద్ర ప్రభుత్వానికి తెలిసి సర్దార్ వల్లభాయ్ పటేల్ రంగంలోకి దిగడానికి కొంత సమయం పట్టింది. అసలు అప్పుడు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పట్లో దేశం అంతర్గతంగా ఎంత ప్రమాదకర శక్తులతో నిండి ఉందో తెలిపే ఈ ఘటన గురించి ఖచ్చితంగా మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఆనాటి పరిస్థితుల కంటే మించిన ప్రమాదకర పరిస్థితులు ఆనాడు పాకిస్తాన్కి సంబంధించిన నోటీస్ని భారతదేశ విశ్వవిద్యాలయం నోటీస్ బోర్డులో పెట్టిన వాళ్ళ లాంటి వాళ్ళే ఈరోజు మరింత ఎక్కువ సంఖ్యలో మన చుట్టూ మూగి ఉండడం అనేది మనం గమనించాల్సిన విషయం. స్వాతంత్ర్యం వచ్చి దేశం రెండు ముక్కలైన కేవలం 2 నెలల తర్వాత 1947 అక్టోబర్లో పాక్ సైన్యం కోసం ఆఫీసర్ల భర్తీకి సంబంధించిన ప్రకటన వెలువడింది. ఈ రిక్రూట్మెంట్ నోటీసు ఎవరో తెలియని వ్యక్తి ద్వారా రాలేదు, నేరుగా అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ స్థాయికి చేరింది. యూనివర్సిటీ అధికారులు వెంటనే స్పందించి ఏమాత్రం సిగ్గు లేకుండా నోటీస్ బోర్డుపై పాక్ ఆర్మీ రిక్రూట్మెంట్ నోటీసులను అంటించారు. అక్టోబర్ 14 నుండి అక్టోబర్ 21 వరకు ఈ నోటీసు ఏఎంయు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ నోటీస్ బోర్డుపై అధికారికంగా ప్రదర్శించబడింది. 1947 ఆగస్టులో మనకు స్వాతంత్ర్యం వచ్చింది. అక్టోబర్లో పాకిస్తాన్లో ఆర్మీ ఆఫీసర్లు అంటే భారతదేశం మీద యుద్ధం చేయడం కోసం పాకిస్తాన్లో ఆర్మీ అధికారుల రిక్రూట్మెంట్ జరుగుతోంది. ఆ రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటీసు అప్పుడే రెండు ముక్కలై గాయాల పాలైన అఖండ భారతదేశంలో ఏఎంయు అనే యూనివర్సిటీ ప్రభుత్వ నిధులతో నడిచే అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ఆ నోటీస్ని డిస్ప్లే చేయడం జరిగింది, ప్రదర్శించడం జరిగింది. ఆ ప్రదర్శించిన వాళ్ళ మానసిక స్థితి ఏంటో ఒకసారి అర్థం చేసుకోండి. ఇండియాలో ఉంటూ పాకిస్తాన్ ఆర్మీకి అధికారులను పంపించడం కోసం తహతహలాడినవా గొప్ప దేశభక్తులని చెప్పాలి వాళ్ళు. అటువంటి వాళ్ళు ఇప్పటికీ మన చుట్టూ ఉన్నారనేది మనం గమనించాల్సిన విషయం. అయితే పాకిస్తాన్ సైనిక బృందం నేరుగా అలీగఢ్ విశ్వవిద్యాలయానికి వచ్చి అక్కడి విద్యార్థులను ఆఫీసర్లుగా ఎంపిక చేస్తుందని ఆ నోటీసులో చాలా స్పష్టంగా రాశారు. ఈ దేశద్రోహపు నోటీసుకు సంబంధించిన సమాచారం అప్పట్లో యూపీ ముఖ్యమంత్రి జీబీ పంత్కు చేరవేయబడింది. ముఖ్యమంత్రి జీబీ పంత్ వెంటనే స్పందించి ఈ సున్నితమైన అంశంపై ఉక్కుపాదం మోపుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్కు ఒక లేఖ రాశారు. సర్దార్ పటేల్ ఆ లేఖను పరిశీలించిన వెంటనే ఆ నోటీసుని తక్షణమే తొలగించాలని జీబీ పంత్ను కఠినంగా ఆదేశించారు. పటేల్ ఆదేశాల మేరకు అక్టోబర్ 27న ఏఎంయు బోర్డు నుండి ఆ పాక్ సైనిక రిక్రూట్మెంట్ నోటీసును పూర్తిగా తొలగించారు. అత్యంత విచిత్రం అలాగే దురదృష్టకరమైన విషయం ఏంటంటే అక్టోబర్ 14 నుండి అక్టోబర్ 27 మధ్యకాలంలోనే పాకిస్తానీ సైన్యం కాశ్మీర్పై క్రూరమైన దండయాత్ర చేసింది. ఒకవైపు పాకిస్తాన్ ఆర్మీ కాశ్మీర్పై దండయాత్ర చేసి కాశ్మీర్ను ఆక్రమించుకొని భారతదేశ సార్వభౌమత్వం మీద దాడి చేయడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తుంటే ఆ పాకిస్తానీ ప్రేమికులు ఏఎంయులో అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో కూర్చొని పాకిస్తాన్కి సైన్యాధికారులను పంపించడానికి నోటీస్ బోర్డులో ప్రకటన జారీ చేసి దాన్ని ప్రదర్శించడం అనేది ఎంతటి ఆందోళనకరమైన విషయం, అలాగే ఎంతటి అంతర్గత భద్రతకు ప్రమాదమో
మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఆ నోటీసు తొలగించబడి ఉండకపోతే అలీగఢ్ యూనివర్సిటీ నుండి ఎంపికైన ఆఫీసర్లు నేరుగా కాశ్మీర్పై దాడి చేసే పాకిస్తాన్ సైన్యంలో చేరి మన దేశం మీదే తుపాకులు గురిపెట్టి ఉండేవారు. దేశ విభజన తర్వాత స్వతంత్ర భారత్ ఏర్పడినప్పటికీ దేశం అంతర్గతంగా ఎంత ప్రమాదకర శక్తులతో నిండి ఉందో ఈ ఘటన అద్దం పడుతుంది. పాకిస్తాన్ సైన్యానికి భారత్ గడ్డపైనే రిక్రూట్మెంట్ జరిగేలా విశ్వవిద్యాలయ వర్గాలే సహకరించడం క్షమించరాని నేరం. దేశ వ్యతిరేక శక్తులకు మన విద్యా సంస్థల్లోనే ఆశ్రయం కల్పించడం జాతీయ భద్రతకు పెనుముప్పుగా పరిణమించింది. ఇటువంటి దేశద్రోహ శక్తులు అప్పట్లో మన వ్యవస్థలో ఏ స్థాయిలో వేళ్ళూనుకొని ఉన్నాయో ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది. నాటి ఉక్కు మనిషి సర్దార్ పటేల్ గట్టిగా స్పందించకపోతే దేశ భద్రత మరింత ప్రమాదంలో పడి ఉండేది. విద్యా సంస్థలను దేశ విచ్ఛిన్నకర రాజకీయాలకు అడ్డాగా మార్చాలని చూసిన శక్తుల కుట్రలను ప్రజలు ఎప్పుడూ గమనిస్తూనే ఉండాలి. దేశ రక్షణ కోసం మనమందరం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండి ఇలాంటి దేశ వ్యతిరేక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలి. చరిత్రలో జరిగిన ఈ చీకటి కోణాలను మరవకుండా దేశభక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడిపై ఉంది. మనకి ఇప్పటికీ కూడా జేఎన్యు లాంటి యూనివర్సిటీల్లో తుకుడే గ్యాంగులు కనిపిస్తుంటాయి. భారత్ తేరే తుకుడే హోంగే ఇన్షాల్లా అని చెప్పి చెప్తూ ఉంటారు. అంటే భారత్ని ముక్కలు చేస్తామని. అలాగే భారత పార్లమెంట్ మీద దాడి చేసిన అఫ్జల్ గురు నిన్ను ఉరి తీసినందుకు ఆమె షర్మిందా హై అని చెప్తూ ఉంటారు. ఇలాంటి పాకిస్తానీ ప్రేమికులు, భారతదేశ శత్రువులు యూనివర్సిటీలో దాపురించి తిష్టవేయడం అనేది ఇప్పుడొచ్చిన కొత్త పరిణామం కాదు. దేశ విభజన జరిగిన వెంటనే వీళ్ళ అరాచకాలు మొదలైపోయాయి. ఆగస్టులో స్వతంత్రం వస్తే అక్టోబర్ 21న పాకిస్తాన్ కోసం భారతదేశంలో నోటిఫికేషన్ బోర్డులో ప్రకటన జారీ చేసే స్థాయిలో అప్పటి అంతర్గత శత్రువులు ఉండేవారు అనేది మనకు అర్థమవుతుంది. అలాంటి వారందరూ ఇప్పటికీ కుట్రలు పన్నుతూనే ఉన్నప్పటికీ ఈ దేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇలా ఉండటం అనేది నిజంగా ఆశ్చర్యకరం. ఎప్పుడో ముక్కలవ్వాల్సినంత పెద్ద ప్రమాదంలో మనం నిరంతరం కొనసాగుతూనే ఉన్నాం. అప్పుడు ఇప్పుడు ఇక మీదట కూడా అంతర్గత శత్రువుల గురించి, ఇంటి దొంగల గురించి మీరేమనుకుంటున్నారో చెప్పండి. కామెంట్ సెక్షన్లో తప్పకుండా మీ అభిప్రాయాల్ని రాయండి. జై హింద్.